Garuda Express, an international courier service. అభిమానం ఆకాశమంత పీక్స్లోకి వెళ్లడం అంటే ఇదేనేమో అన్నట్లుగా కనబడుతుంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అభిమాని పరిస్థితి. జీవితంలో ఒకేసారి చేసుకునే పెళ్లిలోనూ అభిమానాన్ని ప్రదర్శించాడు. మా నాయకుడు వస్తేనే పెళ్లి చేసుకుంటానని, అమ్మాయి మెడలో తాళి కట్టనంటే కట్టనని ముండిగా కూర్చొని ఏకంగా పెళ్లినే ఆపేశాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి. కొద్దిసేపట్లో పెళ్లి. తాళి కట్టాల్సిన వరుడు నేను పెళ్లి చేసుకోను అంటూ మొండికేశాడు. ఇదెక్కడి విడ్డూరా అంటూ అందరు కంగారు పడ్డారు. అమ్మాయి నచ్చలేదా? ఎవరైనా ఇష్టపడుతున్నావా? కట్నం తగ్గిందా? నీకేం కావాలో చెప్పునైనా అన్ని చేస్తావంటూ రకరకాల ప్రశ్నలతో అతన్ని ఇబ్బంది పెట్టారు. కానీ అతని బాధ ఇదంతా కాదు. అతనికి టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలనే కోరిక. ఆయన వచ్చేంత వరకు అమ్మాయి మెడలో తాళి కట్టేది లేదని భీష్మించి కూర్చున్నాడు. ముహూర్తం దాటిపోయినా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి రేవంత్ అన్న రావాలి అంటూ మొండికేశాడు. ఇక అక్కడున్న పెళ్లి పెద్దలు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. వేపంచెర్ల గ్రామానికి చెందిన మహేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అభిమాని. తెలంగాణ రేవంత్ సైన్యంలో సభ్యుడు కూడా. అదే షాద్నగర్కి చెందిన యువతితో ఇతనికి పెళ్లి ఫిక్స్ అయింది. అతని పెళ్లి శుభలేఖలో కూడా రేవంత్ రెడ్డి ఫోటోనే ప్రధానంగా ముద్రించి పెళ్లికి రావాలి అంటూ ఆహ్వానించాడు. పెళ్లి టైంకి రేవంత్ ఇతర పనిలో ఉండటం వల్ల రాలేకపోవడంతో వధువు మడిలో తాళి కట్టాలి అంటే రేవంత్ అన్న రావాల్సిందే అంటూ మహేష్ తేల్చి చెప్పేశాట. దీంతో అక్కడున్న టీడీపీ పెద్దలంతా కలిసి హుటాహుటిన హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి జరిగిన విషయం చెప్పారు. వారు వచ్చే సమయానికి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి విజయవాడ వెళ్తున్న రేవంత్ ఆ కార్యక్రమాన్ని కాసేపు వాయిదా వేసుకుని హుటాహుటిన తమ అభిమాని కోసం నేరుగా షాద్నగర్ వచ్చారు. అప్పటికే రేవంత్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఆయన రావడంతో ఆనందంతో 3 గంటలు ఆలస్యంగా అయినా సరే వధువు మెడలో 3 ముళ్లు వేసేశాడు. అంతే, అక్కడున్న పెళ్లి పెద్దలు పెళ్లి కూతురు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.